ఏలూరు జిల్లాలో మార్వడి యువకుడు అదృశ్యమైన ఘటన సంచలనంగా మారింది. చింతలపూడి మండలం ఫాతిమాపురం గ్రామంలో రాజస్థాన్కు చెందిన మార్వడి యువకుడు అదృశ్యమయ్యాడు. చింతలపూడి ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ చదువుతున్న అర్జున్ అనే యువకుడు ఈ నెల 4వ తేదీ నుంచి కనిపించకుండా పోయినట్లు అతని బంధువులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బైక్పై చింతలపూడికి సరుకులు తీసుకొస్తానని బయలుదేరిన అర్జున్ ఇప్పటి వరకు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు యువకుడు తనంతట తానే వెళ్లాడా లేదా ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే కోణాల్లో విచారణ చేపట్టారు. చింతలపూడి మండలంలో రాజస్థాన్లో అబ్బాయి పద్మాపురం అడ్డు రోడ్డులో మిఠాయి వ్యాపారం చేసి అతను 4వ తారీఖుని ఇంటికాడి నుంచి బయలుదేరి 6ంటికి చింతలపూడి ఏదైనా ప్రచార సరుకు తెత్తానికి వెళ్తున్నా అని చెప్పేసి బయటకు వచ్చాడు. ఆయన ఆచూకి ఇప్పటి వరకు తెలవలే. ఆ విధంగా మన చింతలపూడి పిఎస్కి మేము పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. ఎక్కడైనా ఆచూకీ ఉంటే ఈ కొన్ని నంబర్లు పెట్టాం. ఆ నంబర్ ద్వారాగా మమ్మల్ని చింతలపూడి పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిగా కోరుతున్నాం. చింతలపూడి మండలంలో రాజస్థాన్లో అబ్బాయి బాపట్ల జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. నగరం మండలం చిరకాలవారిపాలెంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. బాపట్ల డిపోకు చెందిన బస్సు సుమారు 35 మంది ప్రయాణికులతో రేపల్లె వైపు వెళ్తున్న సమయంలో అకస్మాత్తుగా స్టీరింగ్ ఫెయిల్ కావడంతో నియంత్రణ తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే అదృష్టవశాత్తు పెద్ద ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బాపట్ల జిల్లాలో జరిగిన ఈ ఘటన మరోసారి ఆర్టీసీ బస్సుల నిర్వహణపై ప్రశ్నలు లేపుతోంది.